హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్దామా? పగలంతా పరుగులు పెట్టిన బాణుడు ఇంకాసేపట్లో విశ్రాంతిలోకి జారుకోబోతున్నాడు. అలసి సొలసిన పక్షులు కిచకిచ శబ్దాలతో ఆత్రంగా గూటికి తిరిగి పయనమైనాయి. అది లాయర్ విశ్వనాథం గారి ఇల్లు. సాయంత్రం సమయం 6 గంటలు. గార్డెన్లో సన్నజాజుల మాల కడుతూ లేటెస్ట్ తెలుగు పాటొకటి హామ్ చేస్తుంది 24 ఏళ్ల మానస. అక్క అక్క ఎక్కడున్నావే అంటూ మానసని చూసి పరుగున వస్తూ దగ్గరికి వెళ్ళింది గీత. ఏంటే చెవులు చిల్లులు పడేలా అలా కేకలు పెట్టకపోతే మెల్లిగా పిలవచ్చు కదా. న్యూస్ అలాంటిది మరి. ఏంటా న్యూస్? ఏంటా రేపు నీకు పెళ్లి చూపులంట. నిన్ను చూసుకోవడానికి పెళ్లి కొడుకు వాళ్ళ పేరెంట్స్తో సహా మన ఇంటికి రాబోతున్నారంట. నాన్న అమ్మతో చెప్తుండగా విన్నాను. వెంటనే నీతో చెప్పాలని పరిగెత్తుకుంటూ వచ్చాను. గీత, ఆర్ యూ జోకింగ్? నాకు పెళ్లి చూపులేంటి? అయినా నన్ను కన్సల్ట్ చేయకుండా అలా ఎలా? ఆపై మాట్లాడలేకపోయింది. స్తంభుగా కూర్చుండిపోయింది. అక్క, నువ్వు లాస్ట్ మంత్ నాన్నతో గొడవపడి సిటీకి వెళ్ళిపోయాక నాన్న చాలా సీరియస్గా నీకోసం సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. కానీ ఇంత హఠాత్తుగా నీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారనుకోలేదు. అది కూడా మహేంద్ర అంకుల్ వాళ్ళ అబ్బాయితోనే. బహుశా ఈ విషయం కారణంగానే నిన్ను రప్పించి ఉంటారనిపిస్తుంది. నాన్న ఈ సంబంధం విషయంలో చాలా గట్టిగానే ఉన్నారక్క. గీత చెప్పిన విషయం విని మానస డీలా పడిపోయింది. అసలేం జరుగుతుంది ఈ ఇంట్లో? తనతో మాట మాత్రం చెప్పలేదు అమ్మ నాన్న. అయినా నాన్నకి అంత స్పష్టంగా తన అభిప్రాయం చెప్పాక కూడా చెప్పపెట్టకుండా పెళ్లి చూపులు ఏర్పాట్లు చేయడం మానసకి కోపం తెప్పించింది. వెంటనే తండ్రి ముందుకు వెళ్ళి కడిగేయాలనిపించింది. కానీ వాళ్ళు తన మాట లెక్క చేయకపోతే బ్లాక్మెయిల్ చేసి పెళ్లికి ఒప్పిస్తే అమ్మో నో, వీళ్ళతో ఇప్పుడు ఏం చెప్పినా ప్రయోజనం శూన్యం. రేపు ఆ వచ్చేవాడితోనే తేల్చుకోవాలి. సరే, ఏదైతే అదయింది. రేపు సరాసరి ఆ అబ్బాయితోనే మాట్లాడదామని కామ్గా ఉండిపోయింది. మను, రామ్మ భోజనం చేద్దువు గాని యశోద పిలిచింది. నాకు ఆకలి లేదమ్మా, దయచేసి నన్నెవరూ ఇబ్బంది పెట్టవద్దు. అలా కాదమ్మా, నా మాట విను. అమ్మా ప్లీజ్, చిరాగ్గా అరిచేసరికి గీతకు పురమాయించింది. గీత నెమ్మదిగా మానస పక్కన చేరి సముదాయిస్తూ, అక్క నీకు కోపం వస్తే కోప్పడు, బాధేస్తే మనసారా ఏడువు. అంతేకాని నీ కోపాన్ని బాధని అలా అన్నం మీద చూపించకు. తిన్నాక తీరిగ్గా ఆలోచించుకోవచ్చు రా అక్క. మానస అలసటగా చూసింది గీత వైపు. చాలా రకాలుగా నచ్చ చెప్పాక అయిష్టంగానే భోజనానికి కూర్చుంది. డైనింగ్ టేబుల్ పైన అన్నీ తనకిష్టమైనవే. గోంగూర పప్పు, టమోటా పచ్చడి, బెండకాయ వేపుడు, సాంబారు. అన్నిట్లోనూ తన ఇష్టానికే ప్రాధాన్యత ఇచ్చే అమ్మా నాన్న ఒక పెళ్లి విషయంలో తన ఇష్టాన్ని గుర్తించడం లేదు. యశోద మెల్లిగా సంబంధం విషయం గురించి అపోద్ఘాతంగా మొదలుపెట్టింది. మను, నాన్న నీకు మంచి సంబంధం చూసారే. ముద్ద నోట్లో పెట్టుకోబోతుందల్లా ఆగి అమ్మను తీక్షణంగా చూసింది. అయినా యశోద అదేం పట్టించుకోనట్లు చెప్పసాగింది. మహేంద్ర అంకుల్ వాళ్ళ అబ్బాయే డాక్టర్. సిటీలోనే సొంతంగా హాస్పిటల్ కూడా ఉంది. ఒక్కడే కొడుకు, మంచి కుటుంబం, ఆస్తిపాస్తులు కూడా బాగానే ఉన్నాయి. రేపే వస్తున్నారు నిన్ను చూసుకోవడానికి. రేపు ఎలాంటి ప్రోగ్రాంలు పెట్టుకోక కాస్త ఇంటి పట్టునే ఉండు అని తను చెప్పాలనుకున్నది చెప్పేసి మానస జవాబు కోసం చూడకుండా లోపలికి వెళ్ళిపోయింది. అన్నం తినబుద్ధి కాలేదు. లేచి వెళ్ళబోతూ ఉంటే గీత అడ్డుకుంది. కళ్ళతోనే బతిమలాడింది తినమని. అయినా ఆగలేదు. కంటి నిండా నీళ్లతో తన గదిలోకి వెళ్ళిపోయింది. అప్పటికే భోజనం ముగించేసిన విశ్వనాథం ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. పెద్ద కూతురి గురించి ఆయనకి బాగా తెలుసు. ఏదైనా అనుకుందంటే దాన్ని సాధించే వరకు నిద్రపోదు. అలా అని పెంకిపిల్ల కూడా కాదు. కానీ తనలాగే మొండి పట్టుదల ఎక్కువ. అనవసరంగా అమ్మాయి మనసు నొప్పిస్తున్నానేమో అనిపించింది. కానీ తను ఏం చేసినా కూతురి కోసమేగా అని సర్ది చెప్పింది మనసు. విశ్వనాథం వికారాబాద్లో ఓ ప్రముఖ న్యాయవాది. మానస, గీత ఇద్దరూ ఆయనకి 2 కళ్ళు. కూతుళ్ళిద్దరికీ ఏ చిన్న సమస్య రానివ్వడు. నింగి నేల ఏకం చేసేనా వారి ముద్దు ముచ్చట్లు తీర్చేవాడు. ఓసారి మానస 14 ఏళ్లప్పుడు స్కూల్ నుండి ఇంటికి వస్తుండగా తన సైకిల్ను ఏదో కారు గుద్దేసింది. చాలా రక్తం పోయింది. ఎవరి రక్తం మానసకి సరిపడలేదు. తనది చాలా అరుదైన రక్త గ్రూప్ కావటంతో ఎక్కడ దొరకలేదు. డాక్టర్లు చేతులెత్తేశారు. చివరికి తిరుపతిలో ఉండే తమ బంధువు ఒకరు అదే రక్తం ఇవ్వటంతో మానస బతికి బట్టకట్టింది. అప్పటి నుండి మానసను మరింత గారాబంగా చేసేవారు. తమకు ఇష్టం లేకున్నా మానసను ఇంజనీరింగ్ చదివించారు.
తన ప్రతిభలో మంచి ర్యాంక్ తెచ్చుకొని ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తుంది. సిటీలోనే కంపెనీ అలాట్ చేసిన అపార్ట్మెంట్లో ఉంటుంది. గీత డిగ్రీ చదివి ఏడాది పరీక్షలు రాసింది. ఇక ఇంట్లో పెళ్లి బాజాలు మోగడమే తరువాయి. అనుకున్నది తడువుగా కూతుళ్ళిద్దరికీ గొప్ప సంబంధాలు చూస్తున్నాడు. అలాంటి సమయంలోనే మానస ఊహించని విధంగా మాధవ్ పట్ల తన నిర్ణయాన్ని తమ ముందు పెట్టింది. మాధవ్ తన కజిన్ సిస్టర్ శకుంతల కొడుకు. రైల్వేలో చిన్న స్థాయి ఉద్యోగి. నెల జీతం 30,000కు మించదు. మరి మానసో లక్షల్లో సంపాదన. వాడు మానస కాలి గోటికి కూడా సరిపోడు. తను ససేమిరా అన్నాడు. కానీ మానస మాత్రం పెళ్ళి అంటూ జరిగితే అది మాధవ్తోనే అని, లేదంటే అసలు జీవితంలో పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. ఇది జరిగి నెల రోజులు కావస్తుంది. యశోదకి ఒంట్లో బాగులేదని తెలిసి వారం రోజులు లీవ్ పెట్టి వచ్చింది ఇంటికి. తీరా ఇప్పుడు పెళ్లి చూపులంటుండడంతో మానస మనసు అల్లకల్లోలంగా ఉంది. ఇప్పుడేంటి చేయడం? మాధవ్తో మాట్లాడితే ఏమని మాట్లాడగలదు? అసలు ఇంతవరకు అతనికి తన మనసులో విషయం చెప్పనే లేదు. ముందు నాన్నకి చెప్పి ఆయన్ని ఒప్పించి ఆయన ద్వారా ప్రొసీడ్ అవ్వాలనుకుంది. కానీ ఆయన ఒప్పుకోకపోగా ఇంత హఠాత్తుగా ఈ పెళ్లి చూపులు ఏర్పాట్లు చేయటం అస్సలు భరించలేకపోతుంది. అప్పుడే ఓ ఐడియా తట్టింది. పెళ్ళి ఇష్టం లేదని ఆ వచ్చిన వాడి చేత చెప్పిస్తే ఇదే కరెక్ట్ అని నిర్ణయించుకుంది. విశ్వనాథం వరండాలో కూర్చొని పెళ్లివారి రాక కోసం ఎదురు చూస్తున్నాడు. ఓ పక్క యశోద హడావిడిగా పనిపిల్ల లక్ష్మికి పండ్లు పురమాయిస్తుంది. లడ్డూలు, జిలేబీలు, కారపూస ఇంకా 4-5 రకాల పిండి వంటలు దగ్గరుండి మరి చేయించింది. పళ్ళ రసాలు సిద్ధం చేయించింది. ఇంకా ఏమైనా తక్కువ అయ్యాయా అని 1కి 10 సార్లు సరిచూసుకుంటుంది. అప్పుడే ఇంట్లోకి వస్తూ ఆవిడ హడావిడి చూసిన పక్కింటి మీనాక్షి నవ్వుతూ, ఆంటీ మీరేం కంగారు పడకండి. మానసను చూడగానే ఆ వచ్చేవాళ్ళు ఇవన్నీ పెట్టకుండానే కడుపు నింపుకుంటారు, అది పక్కా అంది. వచ్చావా మీను? నీకోసం లక్ష్మిని పంపిద్దామనుకుంటున్నాను. నువ్వే వచ్చావు. మానస గదిలో ఉంది. వెళ్ళి తనను రెడీ చెయ్యమ్మా అంది. అందుకే కదా ఆంటీ నిన్నొచ్చింది. మానసను దేవకన్యలా రెడీ చేస్తా చూడండి అంటూ హుషారుగా లోపలికి వెళ్ళింది మీనా ఉరఫ్ మీనాక్షి. మానస వాళ్ళింటి పక్క పోర్షన్లో భర్త, కూతురుతో కలిసి ఉంటుంది. యశోద భర్తను పిలవటానికి వరండాలోకి వెళ్ళింది. హాయ్ మానస నవ్వుతూ పలకరించింది మానసను. గీత కూడా అక్కడే ఉంది. తనను కూడా విష్ చేసింది. మానస కళ్ళు కాంతిహీనంగా ఉన్నాయి. మీనాది గమనించింది. మను ఇవి పెళ్లి చూపులేనే, అప్పగింతలకి ఇంకా చాలా టైం ఉందిలే అంటూ నవ్వింది. అప్పటికి మానస మూడిగానే ఉండటంతో గీత వంక ఆరాగా చూసింది. గీత మెల్లిగా చెవిలో చెప్పింది అసలు విషయం. మీనా చిన్నగా నిట్టూర్చింది. మను ఎందుకు నువ్వు మనసు బాధ పెట్టుకోవటం? మనం ఎన్నో అనుకుంటాం, అవన్నీ జరిగి తీరాలనే రూలేం లేదు కదా. ఏది జరగాలని రాసిపెట్టి ఉంటుందో అదే జరుగుతుంది. మన చేతుల్లో ఏమీ లేదుగా. ఎందుకు లేదు? అంతా మన చేతిలోనే ఉంటుంది. కాకపోతే కాస్త నేర్పు తెగువ ఉండాలంతే. మానస పైకి అనలేదు. ఇక లేచి రెడీ అవ్వు, ఆంటీ చూస్తే కోపడతారు. మీనా ఇప్పుడు ఆ గొట్టంగాడికి నచ్చడం కోసం నేను గంగిరెద్దులా తయారై వాడి ముందు అమ్మకానికి పెట్టిన బొమ్మలా కూర్చోవాలా? నాన్సెన్స్, నా వల్ల కాదు. మను కూల్. వాడి కోసం నాలిక ఖర్చుకొని అతడి కోసం కాదు, నీ పేరెంట్స్ కోసం. మీనా బతిమలాడింది. అనాసక్తిగానే రెడీ అయ్యింది. అది మేకప్ లేకుండా సింపుల్గా తయారైంది. అయినా సహజంగానే అందగత్తె కావడం వల్ల ఎలాంటి మేకప్ లేకున్నా మేలి బంగారం వర్ణం లాంటి మేని ఛాయతో మెరిసిపోతుంది. అందులోనూ చీర కట్టుకోవడం వల్ల ఒక రకమైన హుందాతనం వచ్చింది. మానస ఆ అబ్బాయితో ఎలా మాట్లాడాలో లోపలే రిహార్సల్ చేసుకుంటుంది. డాక్టర్ ప్రేమ్ కుమార్ బెంగళూరులో సెయింట్ జోన్స్ మెడికల్ కాలేజ్లో ఎండి పీరియాట్రిక్స్ చేశాడు. సొంతంగా హాస్పిటల్ రన్ చేస్తూ చిల్డ్రన్ స్పెషలిస్ట్గా మంచి పేరు తెచ్చుకున్నాడు. 6 అడుగుల ఎత్తు, నల్లని ఒత్తైన జుట్టు, కసరత్తులు చేసినట్లుండే దృఢమైన శరీరం, ఆకట్టుకునే రూపం, మెస్మరైజ్ చేసే చూపులు, చూడగానే ఎవరైనా ఇట్టే ప్రేమలో పడేయగలిగే మన్మధుడు. కాలేజ్ డేస్లో అతడికి వలపు బాణాలు సంధించడానికి ప్రయత్నించి ఘోరంగా విఫలమైన అమ్మాయిలు కోకొల్లలు. కానీ ఏ అమ్మాయి అతడి కళ్ళని మనసుని స్పందింపజేయలేకపోయింది. అందువల్ల పెద్దలు కుదిర్చిన అమ్మాయిని చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఇక ప్రేమ్ తల్లిదండ్రుల విషయానికి వస్తే అమ్మ సులోచన లెక్చరరు,
నాన్న మహేంద్ర రిటైర్డ్ ఎస్పీ విశ్వనాథానికి స్నేహితుడు. వృత్తిపరంగా ఉన్న స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా పెళ్లి చూపులకి ఇవాళ తేదీ నిర్ణయించారు. డాక్టర్ ప్రేమ్ కుమార్ అండ్ ఫ్యామిలీ కారులోంచి టీవీగా దిగారు. విశ్వనాథం, యశోద వారిని సాధారణంగా ఆహ్వానించారు. యోగక్షేమాలు కనుక్కున్నారు. యశోద వారికి స్వీట్ అందించింది. సులోచనకు యశోద కుటుంబం అంటే చాలా అభిమానం. ఈ పెళ్లి చూపుల తతంగం వారి దృష్టిలో కేవలం ఒక ఫార్మాలిటీ. నిజానికి వారెప్పుడో ఈ సంబంధం పట్ల ఫిక్స్ అయి ఉన్నారు. విశ్వనాథం, మహేంద్ర పాత మిత్రులే అయినా వారి పిల్లలు మాత్రం చదువు కోసం దూరంగా ఉండటంతో ఎప్పుడూ ఒకరినొకరు చూసుకోలేకపోయారు. 2 కుటుంబాలు కలుసుకొని 10 ఏళ్ల పైనే అయ్యింది. ఈ మధ్య విశ్వనాథం మానసకు సంబంధాలు చూస్తున్నాడని తెలిసి మహేంద్ర తన మనసులో మాటను బయటపెట్టాడు. ఇరువైపులా ఎలాంటి అభ్యంతరం లేకపోవడంతో వెంటనే ఈ ప్రోగ్రాం అరేంజ్ చేశారు. ప్రేమ్ మానసను చూసింది చాలా అరుదు. దాంతో ప్రేమ్ చాలా ఆతృతగా మానస కోసం ఎదురు చూస్తున్నాడు. తన కాబోయే వధువు ఎలా ఉండబోతుంది? అప్సరసలా ఉంటుందా? తనకు ఈడుజోడు అవుతుందా? తనతో విడిగా మాట్లాడగలిగితే బాగుండు అనుకున్నాడు. యశోద వెళ్ళి మీనాతో ఆ అమ్మాయిని తీసుకురమ్మని చెప్పి వచ్చింది. మీనా, గీత చెరోపక్క ఉండి మానసను తీసుకుని వచ్చారు. యశోద అందించిన కాఫీ ట్రేలో తీసుకుని అందరికీ మౌనంగా కాఫీలు అందించింది. మానసను చూసిన ప్రేమ్ నోట మాట రాలేదు. సీ సో బ్యూటిఫుల్ అనుకున్నాడు. కాఫీ కప్ అందుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు. తననే కళ్ళార్పకుండా చూస్తున్నాడు. ఆమెకి చాలా ఇరిటేటింగ్గా అనిపించింది. అనీజీగా మొహం తిప్పుకుంది. ప్రేమ్ ఆశ్చర్యపోయాడు. సాధారణంగా పెళ్లి చూపులు అనగానే ఏ అమ్మాయినైనా సిగ్గులా మొగ్గలా పరవశంతో ఉంటుందని తెలుసు. కానీ ఈ అమ్మాయి ఏంటి ఇలా? ఒకసారి తనతో మాట్లాడాలి అనుకున్నాడు. విశ్వనాథం మానస, గీతల చదువు గురించి, వారి తెలివితేటల గురించి చాలా గొప్పగా చెప్పాడు. మహేంద్ర, సులోచన కూడా వారిని అబ్బురంగా చూశారు. వారికి మానస చాలా నచ్చింది. ప్రేమ్ గీత వైపు ఓసారి చూసి మానస పోలికలతోనే ఉంటుందనుకున్నాడు. మహేంద్ర, మా అమ్మాయిలని కాదు కానీ అందంలోనూ అణకువలోనూ ఒకరిని మించి ఒకరున్నారంటే నమ్మండి. నిజానికి ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేయాలన్నది నా కోరిక. కానీ అనుకున్నవన్నీ ఒకేసారి జరగవు కదా, అందుకే ఇలా కానించేస్తున్నాం. అంతలో సులోచన కల్పించుకుంటూ, అన్నయ్య మరేం పర్వాలేదు. గీతకు మంచి సంబంధం ఏదైనా వచ్చినట్లుంటే మేము కొన్నాళ్ళు ఆగడానికి కూడా సిద్ధం. మాకు మానస చాలా బాగా నచ్చింది అంది. యశోద చాలా సంతోషపడింది ఆ మాటకి. ప్రేమ్, నువ్వేంటి ఏం మాట్లాడడం లేదు? నీకు మానస నచ్చిందా లేదా అని అడిగాడు విశ్వనాథం. బంగారు బొమ్మలా ఉంది. తను నచ్చకపోవడం ఏంటి? అమ్మాయికి వీడు నచ్చాడో లేదో కనుక్కోండి విశ్వనాథం గారు, మహేంద్ర నవ్వుతూ అన్నాడు. ప్రేమ్, అంకుల్ నేను తనతో కొంచెం పర్సనల్గా మాట్లాడొచ్చా అని అడిగాడు. విశ్వనాథం కంగారు పడి కనపడనీయకుండా సరే అన్నాడు. వాళ్ళిద్దరూ గార్డెన్ వైపు వెళ్తుంటే యశోద వారినే చూస్తూ ఉండిపోయింది. ప్రేమ్ బెంచి మీద ఒక చివరన కూర్చున్నాడు. మానస మౌనంగా నిలబడి ఎటో చూస్తుంది. మీరు కూడా కూర్చోండి అని బెంచి చూపించాడు. తల అడ్డంగా ఊపింది. ప్లీజ్ మీరు ఇలా నిలబడి నేను కూర్చొని ఉంటే స్టూడెంట్ టీచర్లా అనిపిస్తుంది, కూర్చోండి. ఇక తప్పలేదు. మరో చివరన ఒద్దికగా కూర్చుంది. ఐయామ్ ప్రేమ్ కుమార్. మానస కామ్గా విని ఊరుకుంటుంది. మీ పేరు మానస తలూపింది. బట్ మౌనిక అని పెట్టి ఉంటే మీకు పర్ఫెక్ట్గా సెట్ అయి ఉండేది తమాషాగా అన్నాడు. చురుగ్గా చూసింది. ఆహా ఏమీ లేదు, మౌనంగా తల ఊపుతున్నారు తప్ప నోరు తెరిచి ఒక మాట కూడా మాట్లాడడం లేదు కదా, అందుకని అలా అన్నాను. నేను నోరు తెరిచి మాట్లాడితే మీ నోరు మూతపడిపోతుంది, అందుకే ఆలోచిస్తున్నా కాస్త సీరియస్గా చెప్పింది. పర్లేదు మీరు మాట్లాడండి, ఏదైనా సరే. నాకు మీతో పెళ్ళి ఇష్టం లేదు. అది నాకు తెలుసా షాక్ అయింది తను. ప్రేమ్ నవ్వేస్తూ గెస్ చేశానులేండి. ఇంతవరకు నాకు ఎదురుపడిన అమ్మాయిలంతా నన్ను అడ్మైరింగ్గా చూసేవారు. అండ్ ఫస్ట్ లుక్లోనే నాకు ప్రపోజ్ చేసిన గర్ల్స్ కూడా చాలామందే ఉన్నారు. అలాంటిది నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, నన్ను భర్త స్థానంలో చూడవలసిన అమ్మాయి నా పట్ల ఆరాధన కాదు కదా, కనీసం ఆసక్తి కూడా చూపకపోతే దానికి 2 కారణాలు. 1 నేను నచ్చకపోవటం, 2 నచ్చిన వారు వేరొకరు ఉండటం. ఆశ్చర్యపోయింది. అతని సునిశిత పరిశీలనకి కంటిన్యూ చేశాడు. నేను కాస్తో కూస్తో అందగాని అని అనుకుంటున్నాను. సో నేను నచ్చకపోవడం నోవే. సో మీరు లవ్ చేసిన ఆ లక్కీ ఫీల్ ఎవరో నేను తెలుసుకోవచ్చా? మానస అతన్ని మెచ్చుకోలుగా చూసింది. నేనేం చెప్పకుండానే నా మనసు చదివేస్తున్నట్లుగా చెప్పేశారు. నాకు పెద్ద టెన్షన్ తగ్గించారు. థ్యాంక్ యూ సో మచ్. అతను మాధవ్, డాడీకి మేనల్లుడి వరస. మరి ఇంకేంటి, ఎలాగూ బావే అవుతాడుగా. అతన్ని కాకుండా వేరే సంబంధం ఎందుకు చూడడం? ఎనీ ప్రాబ్లం? అత్త వాళ్ళ మిడిల్ క్లాస్ అని, మాధవ్ చిన్న స్థాయి రైల్వే ఉద్యోగి అని, మా స్టేటస్కి సరిపోడని డాడీ ఫీలింగ్. అందుకే ఒప్పుకోవట్లేదు. కొన్నాళ్ళు పోతే ఒప్పుకుంటారనుకున్నా కానీ ఇంతలోనే నాకు చెప్పకుండానే పెళ్లి చూపుల ప్రోగ్రాం అరేంజ్ చేశారు.
ప్రేమ్ మౌనంగా వింటున్నాడు. ఆమె చదువు, స్థాయి, వ్యక్తిత్వం ఇవేమీ ఆమెకు తెగింపును, ధైర్యాన్ని ఇవ్వలేకపోయాయా? తన అభిప్రాయాన్ని ఖచ్చితత్వంతో చెప్పలేని బలహీనురాలా? మరి ఇంత బేలగా ఇష్టం లేకపోయినా పెళ్లి చూపులకు కూర్చోవడంలో ఆంతర్యం ఏమిటి? ఇలా ఆలోచిస్తూ ఉండగా తనే మీ డౌట్ నాకు అర్థమైంది. నా పేరెంట్స్ నన్ను ఇండివిజువాలిటీతో పెంచారు. నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది. కానీ దాన్ని నా పేరెంట్స్ పైన ఉన్న ప్రేమ డామినేట్ చేసింది. వాళ్లకు నిన్ననే గట్టిగా చెప్పేదాన్ని. బట్ నేను వాళ్ళ మాట కాదంటే హర్ట్ అవుతారని ఊరుకున్నాను. పైగా వింటారన్న నమ్మకం కలగలేదు. మీకు విషయం చెప్పి మీతోనే నేను నచ్చలేదని చెప్పిద్దామనుకున్నాను. నేను అందరి దృష్టిలో తక్కువ అవుతానేమో కానీ అమ్మా నాన్నలను నొప్పించకుండా తప్పించుకోవచ్చు. అలాగే మాధవ్తో పెళ్ళికి ఒప్పించడానికి కూడా నాకు ఒక అవకాశం దొరుకుతుందనుకున్నాను. మీరేమో దట్స్ ఆల్ రైట్, బట్ ఇప్పుడు నేను ఈ మ్యాచ్ క్యాన్సిల్ చేసిన మీ ఫాదర్ మాధవ్తో మీ పెళ్ళి ఒప్పుకుంటారని ఏంటి నమ్మకం? ఇంకో మ్యాచ్ చూడొచ్చుగా. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఏం లేదు, మనం ఇప్పుడు కామ్గా జరిగేది చూస్తూ ఉండాలి. ఐ మీన్ ఇద్దరికి సంబంధం ఓకే అని చెప్పాలన్నమాట. మానస నిరుత్తరాలైపోయింది ఆ మాటకి కోపంగా. నేను చెప్పేదంతా ప్రశాంతంగా వింటుంటే మీరేదో మంచివారనుకున్నాను. నా మనసు అర్థం చేసుకుంటున్నారనుకున్నాను. ఇంతసేపు మీతో మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకున్నాను. మిస్టర్ ప్రేమ్, ఇప్పుడే వెళ్ళి మీ పేరెంట్స్తో మీరు నాకు నచ్చలేదని చెప్తాను అంటూ 2 అడుగులు వేసిందో లేదో ప్రేమ్ విసురుగా వచ్చి అడ్డంగా నిలబడి, చూడండి, మీరు నాకు నచ్చారు, కానీ మీరు వేరొకరిని ఇష్టపడుతున్నారని తెలిసిన మరు నిమిషమే మీ మీద ఫీలింగ్స్ కట్ చేసుకున్నాను. ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయడానికి 1 నిమిషం కూడా పట్టదు. కానీ మన పేరెంట్స్ చాలా నొచ్చుకుంటారు. ముఖ్యంగా నా పేరెంట్స్. వాళ్ళకి మీ ఫ్యామిలీ అంటే చాలా అభిమానం. మీలాగే నేను కూడా వాళ్ళని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక కామ్గా ఉందామని చెప్పాను. అంతేకాని మనసు లేని పెళ్లి చేసుకొని జీవితాన్ని నరకం చేసుకోవాలని కాదు అని ఆగి, ఇప్పుడు మీరెళ్ళి ఇష్టం లేదని చెప్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించారా? మన 2 ఫ్యామిలీస్ మధ్య ఉన్న స్నేహం పాడవుతుంది. పైగా మీ నాన్న ఇంకో సంబంధం తీసుకురాలేరనుకున్నారా? అయినా నేనేమి పెళ్లి చేసుకుందామని అనలేదుగా. ఇప్పటికీ ఏమీ మాట్లాడవద్దన్నాను. తర్వాత ఎవరిని నొప్పించకుండా, కాదనే అవకాశం కూడా లేకుండా మాధవ్తో మీ పెళ్లి జరిపించేలా ప్లాన్ చేద్దాం అని మానస రియాక్షన్ కోసం ఆమె వైపు చూశాడు. కాస్త కన్వీనియన్స్ అయినట్లు భయపడుతూనే తలూపింది. పెళ్లి ముహూర్తం నిశ్చయమైంది. ఆ మరునాడు మానస, ప్రేమ్ అనంత పద్మనాభ స్వామి గుడిలో కలుసుకున్నారు. మానస వెంట గీత కూడా ఉంది. ప్రేమ్ గారు, పెళ్ళికి ఇంకా 1 నెల రోజులే ఉంది. ఇప్పుడేంటి చేయడం? అడిగింది మానస. అదే ఆలోచిస్తున్నాను. మీరు మాధవ్ని కూడా తీసుకురావాల్సింది. తను కూడా ఉంటే ఏదైనా ఐడియా చెప్పేవాడేమో. మానస గిల్టీగా తలంచుకొని, నా లవ్ విషయం మాధవ్కి తెలియదు ప్రేమ్ గారు, నేను చెప్పలేదు అంది. ప్రేమ్కి బుర్ర గిర్రున తిరిగినట్లయింది. వాట్? షాకింగ్గా అడిగాడు. నేను చిన్నప్పటి నుంచి మాధవ్ను ఇష్టపడుతున్నాను. కానీ నాన్నకు కూడా నచ్చి అరేంజ్ మ్యారేజ్ కానీ నా పెళ్లి జరగాలని కోరుకున్నాను. మాధవ్తో పెళ్లి జరిగాక ఒకానొక రోజు తనను నేనెంత ఇష్టపడ్డానో చెప్పి ప్రపోజ్ చేసి సర్ప్రైజ్ చేయాలనుకున్నా. అందుకే ముందు మా నాన్నకి చెప్పాను. కానీ ఆయన ఒప్పుకోలేదు. నిదానంగా చెప్పింది. ప్రేమ్కి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. గీత వైపు చూశాడు. అప్పటికి మానస చెప్పింది విని గీత డీప్ షాక్లో ఉంది. ఇప్పటి వరకు తన అక్క, మాధవ్ బావ ఒకరినొకరు ఇష్టపడుతున్నారనుకుంది తను. ప్రేమ్ ఒక వెర్రి నవ్వు నవ్వి, ఏం చేస్తాం, ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా? మాధవ్ను ఒప్పించాక ఆ తర్వాత ఈ పెళ్లి ఎలా క్యాన్సిల్ చేయాలో ఆలోచిద్దాం అంటూ మాధవ్ను ఎప్పుడు ఎక్కడ కలవాలో ప్లాన్ చేశాడు. గీతకి ప్రేమను చూస్తే జాలేసింది. అక్క మీద కోపం కూడా వచ్చింది. పైకి ఏమీ అనలేదు. బావా, ఐ లవ్ యూ. నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? మాధవ్ సబ్రమాచార్యాలకు లోనయ్యాడు. తన చెవుల్ని తనే నమ్మలేకపోయాడు. మానస అర్జెంటుగా బయలుదేరి రమ్మంటే ఏమైందో ఏంటో అని కంగారు పడుతూ వచ్చాడు. తీరా వచ్చి చూస్తే ఆమె ఎవరిని తను చిన్ననాటి నుండి మూగగా ఆరాధిస్తున్నాడో, ఎవరు చూపు కోసం తను పరితపించేవాడు, స్కూల్ కాలేజీ ఎగరగొట్టి మరి ప్రతి చిన్న శుభకార్యానికి వెళ్ళేవాడు. ఆ అందాల అపరంజి బొమ్మ తన ఎదురుగా నిలబడి తనకు ప్రపోజ్ చేయటం, తన కోసం తండ్రితోనే గొడవపడడం అతన్ని నిలవనీయలేదు. ఆమెను ఆర్తిగా గుండెల్లో హత్తుకున్నాడు. హాయ్ మాధవ్ అంటూ ప్రేమ్, గీతలు చాటు నుండి వచ్చారు. మాధవ్ ఉలిక్కిపడి మానస్ను వదిలిపెట్టాడు. గీత మానస్కి కంగ్రాట్స్ చెప్పింది. మాధవ్ ప్రేమ్ వైపు ప్రశ్నార్థకంగా చూస్తుంటే మానస జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పి అతన్ని పరిచయం చేసింది. మాధవ్ కృతజ్ఞతగా చూశాడు. మామయ్య ఎప్పుడు మమ్మల్ని చాలా చులకనగా చూసేవాడు.
మానసతో చిన్నప్పటి నుంచి ఆటలు కూడా ఆడనిచ్చేవాడు కాదు. అలాంటిది పెళ్లి చేస్తాడని నేను ఎలా నమ్మగలను? అది చాలా కష్టం ప్రేమ్ గారు. కష్టమే కానీ అసాధ్యమైతే కాదుగా. మీరేం వరి అవ్వకండి. అంకుల్ని మీ పెళ్లికి ఒప్పించే పూచి నాది అన్నాడు ప్రేమ్. భారం అంతా ప్రేమ్పై వేసి ఎవరిళ్లకు వారు వెళ్ళిపోయారు. అది భాగ్యనగర్లో ఓ పెద్ద ఆధునాత కళ్యాణ మండపం. పెళ్లికి వచ్చిన అతిథులు బంధుమిత్రులతో కలకల్లాడుతుంది. జిగేల్ మన్నగలతో స్త్రీలు తమ ఆడంబరాన్ని చూపించకనే చూపిస్తున్నారు. విశ్వనాథం పేరు మోసిన లాయర్ కావటంతో అతనికి చాలామంది హై సొసైటీ క్లయింట్స్ ఉన్నారు. వారు తమ స్టేటస్ తగినట్లుగానే భారీగా కానుకలు తెచ్చారు. విశ్వనాథం ఏర్పాట్ల పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాడు. తన కూతురు ఎలాంటి గొడవ చేయకుండా కామ్గా ఉండటం చూసి కూతురి మనసు మారిందిలే అని మహానందపడిపోయాడు. ఇరు కుటుంబాల వారి బంధువుల పలకరింపుతో కళ్యాణ మండపం సందడిగా ఉంది. విశ్వనాథం మహేంద్రకు తమ వైపు వారిని పరిచయం చేస్తుండగా మాధవ్ ఎదురుపడ్డాడు. పెళ్లికి బంధువులందరితో పాటు శకుంతల కుటుంబాన్ని కూడా పిలవక తప్పలేదు. మాధవ్ చిరునవ్వుతో పలకరిస్తే అసహనంగా చూసి మహేంద్రను మరోవైపుకు తీసుకెళ్లాడు. మాధవ్కు అది అలవాటే కాబట్టి చిన్నగా నిట్టూర్చాడు. ఓ పక్క మానస ప్రేమ్లు వారికి కేటాయించిన గదులలో వధూవరుల అలంకరణలో మురిసిపోతున్నారు. మీనా తన జోక్స్తో సందడి చేస్తుంటే గీత మానస నవ్వలేక నవ్వుతున్నారు. ముహూర్తం దగ్గర పడుతుండడంతో పురోహితుడు తొందర పెట్టాడు. ప్రేమ్ వచ్చి పీటల మీద కూర్చున్నాడు. ఆడవాళ్ళంతా కలిసి మానసన్ని తీసుకువచ్చారు. బ్రాహ్మడు ఇద్దరి చేత మంత్రాలు చదివించాడు. పీటల మీద కూర్చుందన్న మాటే గాని మానస మనసు అల్లకల్లోలంగా ఉంది. ఒకవేళ ప్రేమ్ మనసు మార్చుకొని చివరి నిమిషం వరకు తనను మభ్యపెట్టడానికి కానీ ప్రయత్నిస్తున్నాడా? ఓరి దేవుడా, ఇప్పుడు నేనేం చేయగలను? కూర్చున్న చోటే భూమిలోకి కూరుకుపోతే బాగుండనుకుంది. ఒకవేళ అతను ఓపెన్ అవ్వకపోతే తనే భ్రష్టు అవ్వాలని డిసైడ్ అయ్యింది. కానీ ఆమె భ్రమను పటాపంచలు చేస్తూ తాళి కట్టబోయే సమయంలో ఎవరు ఊహించని విధంగా హఠాత్తుగా లేచి నిలబడ్డాడు ప్రేమ్. విశ్వనాథంతో, మామయ్య, మానసను పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. ఐ యామ్ సో సారీ మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు. బట్ ఐ కెనాట్ మ్యారీ హర్ అన్నాడు. విశ్వనాథం రెప్పవేయటం కూడా మర్చిపోయి చూస్తున్నాడు. మానస ముఖం 1000 వాట్ల బల్బు వెలిగిపోయింది. అతనికి మనసులో థ్యాంక్స్ చెప్పుకుంది. మహేంద్ర, సులోచన ప్రేమ్ వైపు కంగారుగా చూశారు. మహేంద్ర, వాట్ ఈస్ దిస్ ప్రేమ్? పిచ్చిగాని పట్టిందా? ఈ టైంలో జోక్స్ ఏంటి? కోపంగా మందలించాడు. డాడ్, ఇది జోక్ కాదు. నిజంగానే నాకు మానసను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. విశ్వనాథం హతాశుడయ్యాడు. అలా అయితే ముందే ఎందుకు చెప్పలేదు ప్రేమ్? అన్ని ఏర్పాట్లు చేశాక అందరినీ పిలిచాక ఇలా పెళ్లి ఆపి నా పరువు తీయాలనుకుంటున్నావా? కనీసం ఎందుకు వద్దనుకున్నావో అదైనా చెప్పు ప్రేమ్. బరువుగా వచ్చాయా మాటలు. సారీ మామయ్య, మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నానని నాకు తెలుసు. కానీ మానస మాధవ్ని ప్రేమించింది. అది తెలిసి మీరు నాతో పెళ్లి చేయాలనుకుంటున్నారు. తను మీ మాట కాదనలేక నన్ను పెళ్లి చేసుకున్నా ఆ తర్వాత ఇద్దరం లైఫ్ లాంగ్ బాధపడవలసి వస్తుంది. ప్లీజ్ తనను అర్థం చేసుకుని మాధవ్తో తన పెళ్లి జరిపించండి ఆర్తింపుగా అన్నాడు. విశ్వనాథం తీక్షణంగా మానస వైపు చూశాడు. ఆమె కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. మహేంద్ర దంపతులకు తల కొట్టినట్లుగా ఉంది. తల పట్టుకుని కుర్చీలో కూర్చుండిపోయారు. ఓ పక్క యశోద శోకంతో మైకం వచ్చి పడిపోగా గీత, మీనా కలిసి ఆమెను పడుకోబెట్టారు. మరోపక్క పెళ్లికి వచ్చిన అతిథులలో గుసగుసలు మొదలయ్యాయి. శకుంతల కూడా అందులో తన కొడుకు ప్రమేయం ఏమైనా ఉందేమోనని భయపడింది. ప్రేమ్ మాధవ్ను దగ్గరికి పిలిచి విశ్వనాథంతో, దయచేసి వీళ్ళిద్దరినీ ఆశీర్వదించండి మామయ్య, ఇది నా రిక్వెస్ట్ అన్నాడు. ఆయన మాధవ్ను నిర్వాకరంగా చూశాడు. మానస మెల్లగా తండ్రిని సమీపించింది. అతని గుండెలపై వాలి, నాన్న, ఆస్తి అంతస్తులు లేవని మాధవ్ను వద్దన్నావు. ప్రాణమే లేకపోతే అవన్నీ ఎందుకు చెప్పు. 10 ఏళ్ల క్రితం నేను చావు అంచుల దాకా వెళ్ళినప్పుడు నా బ్లడ్ గ్రూప్ ఎక్కడా దొరక్క మీరంతా అల్లాడిపోతుంటే తన వీక్నెస్ను కూడా లెక్క చేయకుండా మీ శకుంతలక్కనే నాన్న నాకు రక్తం ఇచ్చింది. అలాంటి అత్తయ్య కొడుకునేగా నేను ఇష్టపడింది. నాకు ప్రాణదానం చేసిన అత్తయ్యకు కోడలై ఆవిడ రుణం కొంతైనా తీర్చుకోవాలనుకుంటున్నాను. అసలు నేను మాధవ్ను ఇష్టపడిన విషయం మాధవ్ కన్నా ముందే మీకే చెప్పాను. ఎందుకో తెలుసా? మీరు ఒప్పుకున్నాకనే మాధవ్కి చెప్పాలని. మీరు ఒప్పుకునే వరకు ఎదురు చూడాలనుకున్నాను. కానీ నాకు ఆ అవకాశం ఇవ్వకుండా వేరే పెళ్లి నిర్ణయించేశారు. ప్రేమ్ నన్ను, నా అభిప్రాయాన్ని గౌరవించి నాకు సపోర్ట్గా నిలిచాడు. కన్న తండ్రివై ఉండి నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అంటూ విలపించింది. విశ్వనాథంకు గుండెల్లో కలుక్కుమంది. గతం కళ్ళ ముందు కదిలాడింది. ఆ రోజు తన కూతురి ప్రాణాలు కాపాడమని శకుంతలను ఎంతలా ప్రాధేయపడ్డాడు. ఆమె తన అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చి మానసను కాపాడడం అన్నీ గుర్తొచ్చాయి. శకుంతలే గనుక పూనుకోక ఉంటే ఇవాళ తన బంగారు తల్లి తన కళ్ళెదురుగా ఉండేదే కాదు. పచ్చ
పశ్చాత్తాపం కన్నీళ్ల రూపంలో బయల్పడింది. విశ్వనాథం వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు. అందరూ ఆయన ఏం చెప్తాడో అని ఊపిరి బిగపెట్టి ఎదురు చూస్తుండగా మానస మాధవులిద్దరినీ ఆశీర్వదిస్తూ గుండెలకు హత్తుకున్నాడు. మానస ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ప్రేమ్ మాధవ్ను భుజాలను పట్టుకొని కంగ్రాట్స్ బ్రో, మొత్తానికి మానసను సొంతం చేసుకున్నావన్నాడు. గీత సారీ, చిన్న రిక్వెస్ట్, మా అక్క మాధవ్ను గెలుచుకుంది అంది. అందరూ నవ్వుతూ చప్పట్లు కొట్టారు. విశ్వనాథం తన మిత్రుడి వైపు చూసి శమించమన్నట్లుగా చేతులు జోడించబోయాడు. ప్రేమ్ అడ్డుకొని, మామయ్య, మీకు మీ అమ్మాయికి ఓకే అయితే మీ అల్లుణ్ణి అవడానికి ఇప్పటి వరకు నాకు నో అబ్జెక్షన్ అన్నాడు. విశ్వనాథం కంగారు పడడం చూసి నవ్వుతూ, భయపడకండి మామయ్య, నేను చెప్పేది మీరు రెండో అమ్మాయి గీత గురించి అంటూ గీత వైపు చూసి కన్ను గీటాడు. తను సిగ్గుల మొగ్గే అయింది. అరగంట తర్వాత అక్కడ 2 పెళ్లిళ్ళు కన్నుల పండగగా జరిగాయి. ఈ వైభోగాన్ని తిలకించిన జన్మ ధన్యమైనంతగా అపురూపంగా అతిథులు, బంధుమిత్రులు ఆ జంటను చూసి మనసారా ఆశీర్వదించారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని కథల కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.